99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. ఇతనే ఇన్స్పెక్టర్ ధనంజయ్ సింగ్. అక్టోబర్ నెలలో 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వీడియోలో స్పష్టంగా 4 చక్కగా కట్టిన 500 నోట్ల కట్టలు కనిపించాయి. అంత స్పష్టంగా ఉండడంతో అవినీతి కూడా సిగ్గుపడేలా. కానీ న్యాయ వ్యవస్థకు మాత్రం అద్భుతమైన చూపు ఉంది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కారణం ఏమిటంటే ఆ డబ్బు అతని జేబులో లేదు, అతని చేతిలో లేదు, అతని శరీరంపై కూడా లేదు. అది ఒక ఫైల్లో ఉంది, అంతే. ఆ డబ్బు క్షణంలోనే పేపర్ వర్క్ అయిపోయింది. ఈ తీర్పు తర్వాత ప్రభుత్వం కొత్త సిలబస్ తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. గజ్వేల్ జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడెం సారిక శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ క్యాంపియన్ కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు, ఉమ్మడి మెదక్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ నిర్మించిన సందర్భంగా సారిక శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో బీఆర్ఎస్ పై ఉన్న విశ్వాసం, ఆదరణే దీనికి నిదర్శనమన్నారు. ప్రత్యర్థి పార్టీల ర్యాలీలకు ప్రజాదరణ లేకపోవడం, వారి ప్రసంగంలోనే ఓటమిని అంగీకరించని విమర్శించారు. గత 2 ఏళ్లలో పాలనకు మార్పు అభివృద్ధి ఎక్కడ కనిపించలేదని, రైతు బంధు, పెన్షన్ పెంపు, తులం బంగారం వంటి హామీలు అమలు కాలేదన్నారు. షాదీఖానం, మినీ స్టేడియం, సామాజిక భవనాల నిర్మాణం నిలిచిపోయాయని, 100 పడకల ఆసుపత్రి పూర్తయినా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆరోపించారు. సింగరేణి బాధితులకు ఒక ఇల్లు కూడా కట్టించలేదని ప్రశ్నించారు. సామాన్యుడిగా ఉన్న తనపై 2 మంత్రులతో కలిసి ముక్కాముడిగా దాడులు చేస్తున్నారని, తమపై ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారని సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటానని, గత 15 ఏళ్లుగా చేసిన సేవల్ని ముందు కూడా కొనసాగిస్తామని తెలిపారు. సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీ ఓటర్లు ఆలోచించి ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నందు రిటైర్ ఆర్టీసీ డ్రైవర్ బేతం శ్యామ్ సుందర్ మరణాన్ని చింతిస్తూ వారి పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, ప్రముఖ న్యాయవాది, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కొత్తమసు శివ, నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మార్క్ ఏంటో చూపించాలని అడిగిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి దేవాలయం ప్రచార రథంని జెండా ఊపి ప్రారంభించిన నీలాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్ రజనీ కుమారి, మరి నీలాద్రి దేవస్థానం చైర్మన్ చీకటి నరసింహరావు. ఈ కార్యక్రమంలో ఎర్రగొర్ల కృష్ణ, తుమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు వెల్లాల కృష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటి వద్దకు వెళ్లి భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు శ్రీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. అంబటి రాంబాబుపై 38 కేసులను ఒక్క దెబ్బతో ఆ ఎఫ్ఐఆర్ నుండి డస్ట్బిన్ లో కల్పించామంటే అది వైఎస్సీపీ లీగల్ సెల్ గంత. ఏపీలో స్టార్ట్ స్పాన్సర్ టెర్రరిజం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే దాడులకు ఉసిగొల్పుతుంది. కూటమి పాలనలో బాధితులు జైల్లో, నిందితులు బయటున్నారు. అంబటిపై కక్షతో 2 రోజుల్లో 36 కేసులు పెట్టించారు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఒక్క మనిషి మీద 2 రోజులు 36 కేసులు పెట్టారు. సుప్రీం నిబంధనలను ఉల్లంఘించి కేసులు పెడుతున్నారు. చట్టాన్ని లెక్క చేయని పోలీసులకు తగిన శిక్ష తప్పదు. హృదయ విచారకం. తన తల్లిని ట్రాలీలో తీసుకువెళ్తున్న కుమారుడు. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఇది. ఆసుపత్రిలో వార్డు బాయ్స్ ఎక్కడయ్యా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులకు రోగాలు వస్తే లగ్జరీ కార్లు వేసుకొని నిమిషాల్లో ఫ్లైట్లు ఎక్కి విదేశాల్లో చూపించుకుంటారు. అదే పేదవాడికి రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం పట్టించుకోరు. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మాయ మాటలతో డైవర్ట్ చేస్తూ విద్య, వైద్యానికి గాలికి వదిలేసి నిజంగా ఇది దౌర్భాగ్యం. పంజాబ్ గన్తో తోటి విద్యార్థిని చంపి తాను కాల్చుకున్న యువకుడు. పంజాబ్లోని తారంలో కాలేజీలో ఘటన. మృతి చెందిన యువతిని సందీప్ కౌర్, యువకుడు ప్రిన్స్ రాజ్గా గుర్తింపు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.